అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అందరికీ నమస్తే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఇది సెకండ్ టైం ఇంట్రో అనమాట. మనం మనాలి నుంచి బయలుదేరినాం. యాక్చువల్ ఏమైందంటే అటల్ టన్నల్ దగ్గర ఉన్నాం మనము. ఇప్పుడు అటల్ టన్నల్ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చినాము. ఇక్కడ ఫొటోస్ అయితే దిగడానికి నేను కెమెరా తీసి రికార్డింగ్ స్టార్ట్ చేయగానే తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో కరప్టెడ్ డేటా అనేది సరిగ్గా స్టోర్ కాలేదని చెప్పి అనగానే నేనేం చేసిన, ఎస్డి కార్డ్ చేంజ్ చేయాల్సింది పోయి ఫార్మాట్ కొట్టగానే పొద్దున మేము ఏదైతే రికార్డ్ చేసినామో అదంతా పోయింది. సో బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఏమంటారు, నేను ఇప్పటిదాకా మనం వచ్చిందంతా మన డీజే యాక్షన్ కెమెరాలో రికార్డ్ చేస్తుండే. సో బ్యూటిఫుల్ వ్యూ, వెనకాల గ్లేషియర్ మౌంటైన్స్ అండ్ ఇటు మన కోసం లదాఖ్ వెయిటింగ్. డిఫరెంట్ ఫీలింగ్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే. అండ్ అరే పొద్దున మనం రికార్డ్ చేసింది అంతా పోయింది. That's the magic of this sometime camera and something will That's happen, not the right? magic of camera. Then? That's a mistake of ours. Because हम लोग ट्रैवल करते रहते, थोड़ा रश में रहते हैं, हम लोग सोचते नहीं क्या कर रहे बोल के, क्या बोले तो दैट्स माई मिस्टेक, क्या राइट. किया तुमने? मैंने फॉर्मेट कर दिया. मैं क्या आ रहा मेरे को समझ में नहीं आ रहा. फॉर्मेट किया, ठीक है, इट्स ओके. చలో ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో తీసుకుందాం. ఫోటో తీసుకొని ముందుకు బయలుదేరదాం. అటల్ టర్నల్ ఎన్నిసార్లు గుర్తులేదు, ఎన్నిసార్లు వచ్చినామో కానీ మళ్ళీ వచ్చినాం అటల్ టర్నల్ దగ్గర. చలో చలో, రెడీ, 3, 2, 1 సెరమనీ. लगा दिया, बैठ जाओ. రమేష్ ఇక్కడ బయట పెట్టు. సో రమేష్ ఒక గివ్ అవే చేస్తుండ అనమాట. సో రమేష్ది నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద డిస్క్రిప్షన్ వదిలిపెడతా. సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రమేష్ లదాఖ్కి ఫ్రీ ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో దీనికి ఏం చేయాలంటే నన్ను ఫాలో చేయాలి, రమేష్ని ఫాలో చేయాలి, ఆ 5 మెంబర్స్కి షేర్ చేయాలి. ఆ పోస్ట్ అనేది దానికి సంబంధించిన లింక్ కూడా కింద పెడతా. సో నువ్వు ఇమీడియట్గా రీల్ పెట్టు, ఈ వీడియో వచ్చే లోపల అది రావాలి. సో జనాలు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే లదాఖ్ రావాలనుకుంటున్నారో డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేలో ఒకరిని రమేష్ మొత్తం ఫుల్లీ స్పాన్సర్ చేస్తాడు. మీరు లదాఖ్ మొత్తం తిరగచ్చు. కాకపోతే ఢిల్లీ దగ్గర మీరే రావాల్సింది ఉంటుంది. సరేనా? చలో, యా, థ్యాంక్ యూ. చలో బాయ్ పవన్. బేసిక్గా మనాలి నుంచి లేవడానికి 400 చేంజ్ కిలోమీటర్స్ ఉంటుంది. అటల్ టన్నల్ మీదకి వెళ్ళి శిశు దగ్గరికి వెళ్ళి పోవాలి. కాకపోతే అరే కాకా, నువ్వు ఈడ ఆపక కాకా. ఈడ ఆపితే మేము ఏడెన్నో ఆగాల్సి వస్తుంది. ఆల్రెడీ టైం 9 అయిపోయింది. మేము 2 గంటల ముందు బయలుదేరాలనుకున్నాం 7 o'clockకి, అట్లీస్ట్ 8 o'clockకి. అది ఇంకా ఆల్రెడీ మనీషా ఏడుస్తుంది పొద్దున్న నుంచి, నన్ను 6 గంటలకు లేపారు, నన్ను ఇంతవరకు తీసుకోవాలి అని చెప్పి. ఇంటే అయింది వేసేస్తుంది. అమ్మా అమ్మా, రే 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 రే. अंकुल कैसा चला रहा है गाड़ी, देखो. अंकुल पैसा संपादिंचने के देखते, गाड़ी नहीं देखते. హిమాచల్ పోలీసు వాళ్ళు అయితే అమ్మా కఠినంగా ఉన్నారు. ఓన్లీ పైసల గురించే చూస్తున్నారు. ఈ ట్రాఫిక్ ఏం కంట్రోల్ చేయరు. పొండరా ఎట్లా ఓడి అని చెప్పంటారు. సో ఇప్పుడు మెయిన్ టాపికే మర్చిపోయాను నేను. अरे भाई मेरे गाड़ी को रिवर्स गियर नहीं है पीछे जाने के लिए. इधर से जगह है, तुम जाओ. इधर जगह है, आप आ जाओ थोड़ा और थोड़ा सीधा. तो थोड़ा इधर आ जाओ, इधर. राइट. हमें एक माइक लगाना चाहिए. నన్ను వెనకాలకోమంటాడు కారోడు. నీ అమ్మ అప్పు మొత్తం ఇట్లా డౌన్ ఉంది. ఎట్లా పోతుంది నా బండి డౌను? ఎట్లా పోతుంది నా బండి వెనకాలకి? నాకేమన్నా రివర్స్ గేర్ ఉందా? కార్ అంటే రివర్స్ గేర్ ఉంటుంది. రప్పని దొక్కిండంటే రివర్స్లో పోతుంది. 2 వీలర్ ఎడ పోతుంది రివర్స్లో? లోకల్ అనుకుంటా. అందుకే కాక ముంగడికి బండి వచ్చినా కానీ కేర్ చేయకుండా పోయిండు ముంగడు బండి ముంగడికి. లైక్ మన వాళ్ళకి తెలుసో తెలియదో, మనాలిలో చాలామంది ఏమనుకుంటారు అంటే మనాలిలో బైక్ రెంట్ తీసుకొని మనాలి దాకా వచ్చేసి మనాలిలో బైక్ రెంట్ తీసుకొని ఇక్కడ నుంచి లదాఖ్ రైడ్ చేసి లదాఖ్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ మనాలికి వచ్చి బైక్ ఇచ్చేద్దామని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ
మనాలిలో తీసుకున్న బైక్ లదాఖ్లో నడిపడానికి వీల్లేదు, అండ్ లదాఖ్లో తీసుకున్న బైక్ మనాలిలో నడిపడానికి వీల్లేదు. హిమాచల్ ఇంకా లే బైక్ యూనియన్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ అయింది. సో ఆ క్లాష్ అయినప్పటి నుంచి ఇక్కడ బండి అక్కడ బండి ఇక్కడ నడిపడానికి వీల్లేదు. సో ఎవరైనా మీకు అట్లా చెప్పినా కానీ తీసుకోకండి, ఎందుకంటే మీ ట్రావెల్ ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. మీరు అన్ని డబ్బులు పెట్టి తీసుకుంటారు, అక్కడ పోయిన తర్వాత ఆ బండి అక్కడ పార్క్ చేసేసి లదాఖ్లో బండి మళ్ళీ రెంట్ తీసుకొని ఆ బండి నడిపిమని చెప్పంటారు. సో అందుకోసమే మన ట్రిప్ కూడా నేను లే అందుకే పెట్టిన లదాఖ్ టు లదాఖ్. సో లదాఖ్లో బండి తీసుకొని మనం లదాఖ్ అంతా తిరగచ్చు, కానీ లదాఖ్ బండి తీసుకొని మనాలి రాలి. సో లే ఈడికెళ్ళి ఎగ్జాక్ట్లీ 430 కిలోమీటర్స్ ఉంది లే, కానీ మ్యాప్లో చూపిస్తలేదు, మ్యాప్లో ఏం చూపిస్తుందన్న తెలియదు. చాలామంది ఇగో ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ నుంచి రోహతాంగ్ పాస్ వెళ్తారనమాట. చాలామంది అటే వెళ్తున్నారు రోహతాంగ్ పాస్ కోసం. ఇప్పుడు స్నో చూడాలంటే రోహతాంగ్ పాస్ వెళ్ళాలన్నమాట, లేదంటే బారాలచ్చ అవ్వాలంటే ఓన్ బైక్ ఉండాలి. రోహతాంగ్ పాస్ పోవాలంటే ఇక్కడ ట్యాక్సీ రెంట్ వేసుకోవాలి. చూడండి, బ్యూటిఫుల్ ప్లేస్కి పోవాలంటే కూడా మనం అలా ట్యాక్సీ రెంట్ తీసుకొని పోతే కానీ పోలేము. రోహతాంగ్ పాస్ ఎవడయ్యే జాగిరి కాదు, అది ఎవరన్నా పోవచ్చు. ఇక ఆఖరికి ఏమంటారు అంటే అంత ఉంటే నీ బండి కాదు, నడుచుకుంటూ పో. దగ్గర ఉంటే డెఫినెట్గా నడుచుకుంటూ పోతుండే. కరెంట్లీ టైం 9:45 అవుతుంది, అండ్ మనం సోలాంగ్ వ్యాలీ రీచ్ అయినాం. సోలాంగ్ వ్యాలీలో నార్మల్గా పారాగ్లైడింగ్ చేస్తారనమాట, పారాగ్లైడింగ్ చేయట్లేనట్టున్నారు. మొత్తం అంతా సుస్తుగా అనిపిస్తుంది. అండ్ ఇది కేబుల్ కార్లో అట్లా పైకి పోతారు. రోప్వే అండ్ స్కీ సెంటర్ ఓకే, స్కీయింగ్ చేస్తారు కదా అలా కూడా. ఇక్కడ బోర్డు ఉంది, బోర్డు చదువుదాం ఒకసారి. అటల్ టన్నల్ 11 కిలోమీటర్స్, పదం 231, లే 444 వయా సర్చు. సో నా నెక్స్ట్ డ్రీమ్ ఇదే అనమాట. ముంగడ కనిపిస్తుంది కదా ఇద్దరు, ఫాదర్ అండ్ సన్ అనుకుంటా, బట్ ఫాదర్ అండ్ డాటర్ నడిపించాలని చెప్పి. నెక్స్ట్ క్యాండీ కూడా హెల్మెట్ అంతా తీసుకున్నా నేను. ఒకసారి వచ్చేటప్పుడు హెల్మెట్ కూడా తీసుకున్నామంట. వచ్చినప్పుడు క్యాండీ హెల్మెట్కి కూడా ఇంటర్కామ్ పెట్టేస్తాను. సో క్యాండీ మాట్లాడేది కూడా ఇంటర్కామ్ నుంచి నాకు వినిపించేటట్టు. कैसा नेक्स्ट लेवल में रहता ना कैंडी और मैं ड्राइव करे तो वो उसको कैमरा लगा देना बस, मस्त बात करते रहती. వెరీ నైస్. గీగుల్ పెట్టుకున్నాడు, కానీ ఫుల్ ఫేస్ పెట్టాల్సింది, హాఫ్ ఫేస్ పెట్టిండు. అయినా చిన్నపిల్లలకి ఇక్కడ హెల్మెట్ దొరకడం కూడా కష్టం. మన బెంగళూరు, హైదరాబాద్, మన సౌత్లో ఈజీగా దొరికిపోతుంది హెల్మెట్స్, కానీ ఈడ ఎవరు పెట్టుకుంటారు చెప్పండి, హెల్మెట్సే పెట్టుకోరు సరిగ్గా. మేము ఎగ్జాక్ట్లీ 10:02 అవుతుంది, అండ్ మనం ఇప్పుడు అటల్ టన్నల్ దగ్గర ఉన్నాము. ఈ లారీ పోతే అటల్ టన్నల్ కనిపిస్తుంది, నేను అందుకే వెయిట్ చేస్తున్నా లారీ పోతే బోర్డు చూపిద్దామని చెప్పి. దేర్ యూ గో అటల్ టన్నల్. రే ఈ బండ్లు పోనీకే జాగ వదిలిపెట్టండి రా, తర్వాత ఫోటోలు తీసుకోండి. అరే లోకంకు అటావాన్సే పోలీసు వాళ్ళు టైంపాస్ చేస్తారు వాళ్ళని చూసుకుంటా. ది లాంగెస్ట్ టన్నల్ చెప్తున్నా కదా, దగ్గర ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి ఒక నిమిషం. ఎగ్జాక్ట్లీ 28.7 ఉంది, చూసాం. సారీ 587 ఉంది. 0 కూడా చేయొచ్చు మనం కావాలనుకుంటే, 0 వేసేద్దాం. అండ్ ఈడ ఎంత సౌండ్ ఉందంటే, సౌండ్ నాయిస్ పొల్యూషన్. ఎందుకంటే అక్కడ నుంచి బండ్లు ఇక్కడికి, ఇక్కడ నుంచి బండ్లు అక్కడికి వెళ్తున్నాయి కదా. సో ఈ సౌండ్ అంతా ట్రావెల్ చేసి బయటికి పోవాలి. సో సౌండ్ ట్రావెల్ చేసి బయటికి పోవడానికి అవకాశమే లేదు. ఈ సౌండ్ అంతా గాలితో పాటు ట్రావెల్ చేసి ఇప్పుడు 5-6 కిలోమీటర్స్ అటు పోవాలి, అండ్ నాకు తెలిసి అటు 4 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఈ నాయిస్ అంతా ఇక్కడ స్టక్ అయిపోయింది, నాయిస్ కూడా ట్రావెల్ చేస్తుంది మాతో పాటు. సో మొత్తం అంతా ఏదో పెద్ద, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే ఎట్లుంటుంది అని చెప్పి అందరు మాట్లాడుకుంటారు కదా, అట్లా బండ్ల సౌండ్లు వస్తున్నాయి. రైట్, ఆల్మోస్ట్ బయటికి వచ్చేసాం మనము. అండ్ 8.8 కిలోమీటర్స్ ఉంది. టైం 10:30 అవుతుంది, 10:36. పోవాల్సిన కిలోమీటర్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఫోటోషూట్ అంతా అయితే మంచిగా చేసుకున్నాం, కానీ చూద్దాం ఏ టైం ఎన్ని గంటల వరకు మనం రీచ్ అవుతామో తెలీదు. లెట్స్ ట్రై అవర్ బెస్ట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫ్యూయల్ జుగాడ్. ఇక్కడికి వెళ్ళి హిమాచల్కి వెళ్ళి, అంటే మనాలికి వెళ్ళి ఎవరైతే లదాఖ్ పోతున్నారో వాళ్ళు బండి నిండా ఫ్యూయల్ పెట్టుకోవాలి. ఎందుకంటే వీడికెళ్ళి 400 కిలోమీటర్స్ దాకా పెట్రోల్ బంక్ ఉండదు. సో నా బండి అయితే లాస్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటే మళ్ళీ లదాఖ్ పోయిన తర్వాత నేను పెట్రోల్ కొట్టించుకోవచ్చు, నాకు టెన్షన్ లేదు. కానీ ఎవరికైతే బండి, ఇప్పుడు మన బట్టి విశ్వనాథ్ ఉన్నాడు, విశ్వనాథ్ బండిలో పెట్రోల్ 12 లీటర్స్ పడుతుంది, అండ్ మైలేజ్ కూడా తక్కువ ఇస్తుంది. సో మనోడు మాత్రం పక్కా పెట్రోల్ క్యారీ చేయాలి, అందుకే 10 లీటర్స్ది
2 చిన్న జెరికాన్స్ తీసుకున్నాం, దానిలో పెట్రోల్ కొట్టించేసుకుంటాం. చూడండి అసలు రోడ్డు చూడండి, రోడ్డు ఏ లెవెల్ ఉందో ఈడికెళ్ళి ఆడదాకా. నేను ఒక రీల్ చూసిన, ఏం నడిపిస్తారా బండ్లు మీరు, సికింద్రాబాద్, చిల్కల్గూడ, ఓల్డ్ సిటీ ఈడికి రండి రా, ఈడ నడిపియండి రా బండ్లు. నిజం చెప్తున్నా కదా, ఏం నడిపిస్తారా? నేను ఇప్పుడు మా దోశ అని చెప్తున్నా, అరే కునాల్, అరే ఏం నడిపిస్తావురా బండిని అవ్వా, కుకట్పల్లికి వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్ళి కుకట్పల్లి, అప్పుడప్పుడు ఇగో ఇట్లా రారా, ఈడొచ్చి నడిపిరా, ఈడొచ్చి చెప్పురా ట్రాఫిక్ జాము ఇట్లా ఛాలెంజ్, అరే రోడ్ అట్లుంది, రోడ్ ఇట్లుంది, గుంతలు ఉన్నాయి, వర్షం పడ్డది, రోడ్ కొట్టుకోపోయింది, ఇది చూడరా, ఇది చూడు. స్పెషల్లీ మా దోస్తుగాని కోసం, మా దోస్తుగాళ్ళ కోసం మీరు మీ దోస్తుగాళ్ళకి షేర్ చేయండి. మామ చూడరా, అరే ఏం నడిపిస్తారా మీరు ఇంటికాడ, ఏమనంటే ఆ మాదాపూరు, హైటెక్ సిటీ, సికింద్రాబాదు, మేదీపట్నం గీడ ఏం నడిపిస్తారా, గీడికి రండి రా, గీడికి పోదాం, నడువుండి రా, ఈడ నడిపిద్దామని చెప్పండి. బ్యాచ్ ఉంది, మన బ్యాచ్ రెడీ ఉంది, జూలై 24కి వచ్చేయండి, మీ బండి తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఇది జస్ట్ శాంపుల్, లదాఖ్ పోయిన తర్వాత రోడ్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. यही है वो ढाबा जहाँ पे मीट राइस मिलता, खाएंगे? 11:30 बज रहा. ఈడనే చికెన్ చావల్ తింటావా? ఈడనే అది నేను చెప్పినా కదా. ఒకప్పుడు ఇగో ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. కానీ ఇప్పుడు దీనికి ముందు కూడా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, మనం అక్కడ ముంగట పెట్రోల్ కొట్టిద్దాం. బాబు నీ బండ్లో పెట్రోల్ అంత ఎక్కువనా? పెట్రోల్ బండి పని చేయి, బండి ఆఫ్ చెయ్యు, పెట్రోల్ ఎక్కువ ఉందా అంటున్నా. హీట్ అవుతుందా? నువ్వు బండి పని చేయి, బండి ఆఫ్ చేసి ఈడ చేయబెట్టు. అంత హీట్ ఏం కాదు, సైలెన్సర్లోకి వెళ్ళి హీట్ ఎప్పుడు రాదు. సైలెన్సర్ ఈడ హీట్ ఉంటుంది, దీనిలోకి వెళ్ళి బయటికి అంత వేడిగాలు రాదు. అయినా क्लाइमेट కూడా చల్లగానే ఉంటుంది. इसके आगे और पेट्रोल बंक नहीं है, और वो तंडी वाला लास्ट नहीं इस साइड को तंडी हाँ तांदी में तो సో దీని తర్వాత పెట్రోల్ బంక్స్ ఉండవు. నేను మర్చిపోయి ముంగటికి వెళ్ళిపోయినా, 1 किलोमीटरలో మళ్ళీ వెనకాలకి వచ్చిన. अभी यहाँ से कितना किलोमीटर में नेक्स्ट पेट्रोल बंक है? नेक्स्ट पेट्रोल बंक उपसी, हाँ हम लोग जाएंगे राइट. नहीं इधर लेफ्ट जाएंगे. हाँ ब्रो और डालो, लद्दाख जाना है अपने को. धीरे डालते जाओ. गन का स्पीड ज़्यादा है क्या? ठीक है छोड़ दो. कितना है? बस हाफ लीटर है. 1048 రూపీస్ అయింది. చలో 1048లో మనం మొత్తం ఇడికెళ్ళి లదాఖ్కి రీచ్ కావాలి. ఎగ్జాక్ట్లీ అటర్టన్లాల్ ఎప్పుడైతే ఎంటర్ అయినామో అక్కడ నుంచి ఇక్కడ దాకా 45 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాం మనము. అండ్ ఇప్పుడు ఇది లాస్ట్ పెట్రోల్ బంక్ కీలాంగ్, ఈ విలేజ్ పేరు కీలాంగ్. దీని తర్వాత మళ్ళీ మనకు పెట్రోల్ బంక్ ఉండదు. నెక్స్ట్ పెట్రోల్ బంక్ మనకి ఉప్షీల్ ఉంటుంది, కానీ పాంగ్లో మనకి పెట్రోల్ దొరుకుతుంది బ్లాక్లో, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. నేను అదే చూస్తున్నా, ఇంకో పెట్రోల్ బంక్ ఉండాలి అని చెప్పి అనుకున్నా, కానీ లేదంట ముంగట. బట్ లెట్స్ చూద్దాం ముంగట మనకు కనిపిస్తుందో. దిస్ ఇస్ ద డాబా. ప్రతిసారి ఇక్కడ ఆగి తింటాం మేము. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుండే, ఇక్కడ చెక్ పోస్ట్ కూడా లేదు. దీని తర్వాత నార్మల్ మొబైల్ సిమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సిగ్నల్ పనిచేయదు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే ఇక్కడికి పనిచేస్తుంది, లేకుంటే లోకల్ సిమ్ అయి ఉండాలి. शिंकुला या ठीक है, तुम उतर जाओ ना. नहीं मैं इनको बोल रहा हूँ कि उतरने के लिए ये लिख देंगे. एक्टिंग क्यों कर, ओवर एक्टिंग की थी. मुझे भी दो, मैं भी. అరే అసలు మనం అసలు ఇంకా ఏం దాటలేదు, ఇంకేడికి రాలే అప్పుడే చక్కెర వస్తుందట. ఏంటది ఏమన్నా అమృతమా? డైమాక్స్ అది.
एक्चुअली सुबह सुबह ही लेना चाहिए था, उतना लेट नहीं। అదే హై ఆల్టిట్యూడ్ పోతుంటే మన దిమాగ్ ఖరాబ్ అవుతుంది కదా, దిమాగ్ని మంచిగా చేస్తుంది. నీకు మనం ఇంకా ఏడికి పోలే పిచ్చిపా, మనం ఇంకా కీడనే ఉన్నాము. ఏ, పైననే ఉన్నాం మనం ఇప్పుడు 10,000 అడుగుల పైన ఉన్నాం. ఏంటి ఎంత కొడుతుంది, కాళ్ళు మండుతున్నాయి, నడు నీకు దండం పెడితే తప్పన పోదాం. ఏ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ జాన్స్కర్. ఇక దిస్ ఈజ్ కాల్డ్ క్రేజీనెస్. ఇక ఆడ మనాలిలో ఇంకేమైనా వాషింగ్ చేయించుకుంటే 500-600 తీసుకుంటారు. ఈడైతే ఫ్రీ వాషింగ్, వాష్ యువర్ బైక్ ఫర్ ఫ్రీ. దిస్ ఈస్ కాల్డ్ చోటా ప్యాంగాన్ లేక్, దీపక్ తాల్ అనుకుంటా. ఐ థింక్ దిస్ ఈస్ కాల్డ్ దీపక్ తాల్. దీపక్ తాల్ తర్వాత మనకి ముంగట సూరజ్ తాల్ వస్తుంది. సూరజ్ తాల్ తర్వాత బార్లాచా పాస్ వస్తుంది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్స్ కాల్డ్ దీపక్ తాల్. सीधा जाएंगे पैंगॉन. आहा चढ़ाई शुरू हो गई. विश्वा ब्रो, यू विल ఎంజాయ్. పూతోనా భవిష్యత్ ఏముంది కూడా అసలు వ్యూ ముంగట 1 2 3 మౌంటైన్స్. అండ్ కరెంట్లీ మనం జింగ్ బార్ దగ్గర ఉన్నాం. సూపర్ వ్యూ. ఇట్లా టర్నింగ్ తీసుకొని ఇటు వచ్చినాం. ఆహా వ్యూవే మారిపోయింది మొత్తం. और आगरा ఎందుకు వెనకాలకి వస్తున్నావు, పీछे क्यों जा रहा है? విశ్వారా పంజాబ్. ఇంకొన్ని రోజులు ముందు వచ్చినంటే ఇటు ఐస్ అటు ఐస్ ఉంటుండే, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుండే బార్లాచా దగ్గర. ఓ దిస్ ఈజ్ సూరజ్ తాల్. దీన్నే సూరజ్ తాల్ అంటారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి వాటర్లో. నాకైతే సియాన్, బ్లూ, అక్కడ సైడ్ రెడ్డిష్ కూడా కనిపిస్తుందా? కనిపించకపోతే మీరు దివ్య దృష్టితో చూడాలి, చూస్తేనే కనిపిస్తుంది, లేకుంటే కనిపించదు. సేమ్ లైక్ ప్యాంగాన్ లెక్క. అన్నా నువ్వు ఇంత మెల్లగా ఎక్కిస్తే నా బండి వెనకాలకి పోతుందేమో అనిపిస్తున్నారు. जेसीबी वाला का कहते हैं. అబ్బా ఇప్పుడైతే స్వర్గంలోకి వస్తున్నట్టే ఉంది. మరేపని ఏమైంది? ఏమైంది? ఆల్ గుడ్, ఆల్ ఓకే. తెలుస్తలేదు. కొన్ని నీళ్ళు కొంచెం సేపు ఆగిపోదాం. ఇడికెళ్ళి కిందికి దిగిపోతాం. అది బార్లాచా టాప్. అడికెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తాం, మళ్ళీ నార్మల్ అయిపోతుంది వెదర్. ఏం టెన్షన్ లేదు, నేను ఉన్నా కదా. రాయలసీమ అంటే ఎట్లుండాలి? అమ్మ ఇచ్చి పడాలి. తెలంగాణ, రాయలసీమ, మన ఆంధ్రాలో ఎట్లుంటారు, మన తెలుగు వాళ్ళు ఎట్లుంటారు చెప్పు. నాకు కూడా తిప్పుతుంది, నాకు కూడా తిప్పుతలేదని చెప్పలేదు. ఇట్లా బాడీ అంతా అట్లా జిమ్ అట్లా అవుతుంది. డ్రోన్ది
మేము సడన్గా ఆల్టిట్యూడ్ గెయిన్ చేసినాం కదా, సో మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, నెత్తంతా పట్టేసింది, అంత ఆగమాగం ఉంది. సో విశ్వ ఇక్కడ ఆగుదాం అంటుంది, కానీ విశ్వాన్ని ఆపితే కష్టం, ఇంకా ఎక్కువ ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చేస్తుంది. బారాలచ్చ పాస్ బాయ్. ఎప్పుడు ఇక్కడ బారాలచ్చ పాస్ కాడ ఫోటో తీసుకుందాం అనుకో, ఎప్పుడు తీసుకోలేను. అప్పటికెళ్ళి కిందికి వెళ్ళిపోయినాం అనుకో ఫాస్ట్గా, కొంచెం నార్మల్గా అయిపోతుంది. యాక్చువల్గా అయితే బారాలచ్చ తర్వాత మొత్తం రోడ్ అంతా ఇట్లనే ఉండాలి. ఇట్లాంటి రోడ్లో మనం లదాఖ్ దాకా పోవాలి, కానీ నాకు తెలిసి అంత ఎక్కువ లేదనుకుంటా ఇట్లా ఆఫ్ రోడ్. TRK 502X टोचिंग लेशन काका. ठीक है तुम रुक जाओ, मैं जाके लिखा के आ जाता हूँ. ठीक है मानी, अभी हम लोगों को क्या करना होगा पता है? जैसे हम लोगों का ग्रुप रहेगा ना, सारा एंट्री पॉइंट रहेगा ना, तो वो एक पेपर या फिर एक पेपर रेडी करना होगा. पेपर रेडी करके सारा नंबर वगैरह सब लिख के रख के वहाँ जाते ही वो दे देना चाहिए. क्योंकि ఇప్పుడు ఆడ ఒక్క ఆయననే అందరి నెంబర్లన్నీ రాస్తున్నాడు. అమ్మో మనం అట్లా రాసుకుంటూ కూర్చోాలంటే మనకు కానిపోయి హెల్మెట్ తీయమ్మా, పోదాం, ఒకటేసారి రాసి పెట్టుకొని ఇచ్చేయాలి. ఆడ ఆగుదాం, ఆడ ఆగేమన్నా తిందాం సరేనా. ఇంకా 203 కిలోమీటర్స్ ఉంది ఉప్షీకి, అక్కడే మనకి పెట్రోల్ బంక్ ఉండేది. అప్పు ఇదేంది కథ, మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీయా. వెదర్ మస్త్ ఎక్స్ట్రీమ్ డ్రాస్టిక్గా ఉంది. నాకు కూడా డేజీ ఫీలింగ్ ఉంది, బట్ ముందుకైతే వెళ్ళాలి. చలో వెళ్దాం, ముందు బయలుదేరాం. 260 కిలోమీటర్స్ ఉంది, ఏడ ఆపేది ఇక వెళ్ళిపోడే. చలో జల్దీ చలో. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం సర్చులా. ఈ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్రేక్ లేకపోతే ముంగడ పోవడం కష్టమే. ఆహా, ఇంకొంచెం మెల్లిగా వచ్చినట్టు ఇంకా మంచిగా ఉంటుండే. ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే ఒక టాస్క్, తాంగ్లాంగ్లా టాప్ ఒకటి దాటేస్తే ఇక అయిపోయింది, ఇక లదాఖ్ వెళ్ళిపోయినట్టు మనం. ఇంతకుముందే బ్రాండీ బ్రిడ్జ్ దాటినా, ఇప్పుడేమో విస్కీ బ్రిడ్జ్. బ్రాండీ బ్రిడ్జ్, విస్కీ బ్రిడ్జ్, అండ్ దీని తర్వాత మనకి ఘాటా లూప్స్ వస్తాయి. క్రేజీ ఉంటుంది ఘాటా లూప్స్. మనం ఘాటా లూప్స్ పైన నడిపిస్తున్నాం. ఇది లే మనాలి హైవేలో ఒక స్పెషల్ రూట్ అనమాట. లూప్స్ అన్నీ ఇట్లా ఘాటా లూప్స్ లెక్క ఉంటాయి అనమాట. సో దానికి ఘాటా లూప్స్ అని చెప్పి దీనికి పేరు ఇచ్చారు. మనం మొత్తం ఎయిర్‌ప్లేన్ పైన చూడవచ్చు కొంచెం పైకి పోయిన తర్వాత. మ్యాప్లో చూడవచ్చు మీరు ఎయిర్‌ప్లేన్ పైన ఎట్లున్నాయో. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కూడా లూప్స్ అన్నీ. డింగ్ 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 డింగ్. చూడండి ఇక్కడ షార్ట్ కట్ తీసుకొని పోతుండు కాక. కొంచెం అటు ఇటు అయింది అనుకోండి పాతాళానికి. ఎంత కష్టం ఇక్కడ లారీ క్రాస్ కావాలంటే కూడా. ఇంకో ఆల్టర్నేట్ రూట్ కూడా లేదు, కంపల్సరీ ఘాటా లూప్స్ దాటే పోవాలి. వెరీ డేంజరస్ అండ్ వెరీ కేర్ఫుల్గా పోవాలి. సో దిస్ ఈజ్ అ పాయింట్. ఇక్కడ అందరూ వాటర్ బాటిల్స్ వద్దేసి వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక ఆయన ఏమంటారు, నార్మల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత వాటర్ దొరకక చనిపోయాడు. మనం కూడా ఇక్కడ ఒక వాటర్ బాటిల్ వదులుదాం. అడవి వేసేసి వస్తావా? సో మా ఇద్దరు సైడ్ నుంచి 1 బాటిల్. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అసలు. మనీషా హెల్త్ ఖరాబ్ అయిపోయింది, వామిటింగ్ చేసుకుంటుంది. ఓ షిట్. కరెంట్లీ మనం నకీలా టాప్ దగ్గర ఉన్నాం. ఇది 15,000 feet.
घर बनाते हैं यहाँ पे। अरे आंटी आई, हम लोग ऐसा कर रहे हट। रे 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 नहीं अయ్యా మెల్ల పోరా నాయనా. మమ్మీ అవుతలేదు అసలు నా వల్ల. నెత్తంతటా పట్టేసింది దీనమ్మ. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే దీన్నే అంటారు. ఎక్కిచ్చి 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 సాగు వచ్చిందిరా నాయన. ఇంకా 34 కిలోమీటర్ల పాంగ్ ఉంది. అటు కింది దిగి ఆడికి పోవాలి. అమ్మని అమ్మ మళ్ళా దీని తర్వాత 17,000 ఫీట్ల పైకి పోతాం. వామిట్ వచ్చినట్టు అవుతుంది నాకు కూడా. మంచి కొత్తది, ఇది కొత్త ట్రక్. अरे भैया नहीं 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 ऐसा नहीं. మనాలి టు లే హైవేలా ఇది బ్యూటిఫుల్ సీన్. యాక్చువల్ ఇట్లాంటివి ఇంకా చాలా ఉండే, కానీ నాకు తెలిసి వర్షానికి మెల్ట్ అయిపోయినాయి అవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. मैगी भी है क्या भाई भाई? है ये बीड़ी खाने वाला बंदा है वो पिछली बार हमारे पास नेपाली ड्राइवर आया ना जी, वो बोलता बीड़ी खिला दो यार. I think you should take a Dimox. గుడ్ మార్నింగ్. నిన్న సాయంత్రం మనం జరిగింది మనం రికార్డ్ చేయలేకపోయినాం. ఏం జరిగింది? అరాచకం జరిగింది. అసలు ఏం చెప్పగలం అర్థం కావడం లేదు. విశ్వ 2 times వామిటింగ్ చేసుకున్నాం. 2 times మళ్ళీ కుదిరితే ఇప్పుడు ఇంకోసారి తట్టుంది. తింటానా? ఏం కాదు, ఇంకా ఇప్పుడు సెట్ అయిపోతుంది. అండ్ ఇగో ఫుడ్ నేను ఆర్డర్ చేసినాం, ముట్టను కూడా ముట్టలే. నిన్న రాత్రి 7 o'clock ఇక్కడికి రీచ్ అయినాం. పాంగ్కి రీచ్ అయిన తర్వాత ఇద్దరి వల్ల కాలేదు, యాక్చువల్గా ఇద్దరి వల్ల కాలేదు. కానీ నేను ఇంకా మొండి వేసి ముంగడు పోదామని చెప్పన్నా. విశ్వ అయితే ఇక అన్న కాదని చెప్పన్నారు. ఇక అది కూడా సేఫ్ కాదని చెప్పి మేము కూడా అయిపోయి రెస్ట్ తీసుకోవడానికి పర్ హెడ్ 300 రూపీస్ తీసుకొని ఇగో దీనిలో మేము స్టే చేసినాం. ఇది బాగుంది కంపేర్ టు వేరే దానికంటే ఇది బాగుంది. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫ్లైట్లో పోతున్నాయి ఇక్కడికి వెళ్ళి. 6:05ది ల్యాండింగ్ ఫ్లైట్ చూసిన, 6:20ది ల్యాండింగ్ ఫ్లైట్ కూడా నేను ఇక్కడికి వెళ్ళి చూసిన. మీరు ఎవరైతే వస్తున్నారో మీ అందరినీ నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడ నుంచి. ఇక్కడ సిగ్నల్ కూడా లేదు వాళ్ళతో కాంటాక్ట్ కావడానికి. కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ నేను అరేంజ్ చేసి ఇక్కడ ఉన్న 177 కిలోమీటర్స్ అవే ఉన్నా. జస్ట్ వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. అండ్ దానికంటే ముందు ఒక మంచి గరం కాఫీ తాగితే సెట్ అయిపోతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కడుపంతా ఖాళీగా ఉంది. ఇట్లా కావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో హై ఆల్టిట్యూడ్, ఇంకోటేమో ఫుడ్ పాయిజనింగ్. నేను ఏదైతే అన్నం తిన్నా కదా, ఆ అన్నం నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి నేను పక్కా అనుకుంటున్నాను. ఎందుకంటే మనీషా కూడా అక్కడనే అన్నం తిన్నది. మనీషా వామిటింగ్ చేసుకుంది. ఇగో ఈయన కూడా ఆనే తిన్నాడు, ఈయన కూడా వామిటింగ్ చేసుకున్నాడు. సో పక్కా చెప్తున్నా కదా ఫుడ్ పాయిజనింగ్ అయింది మాకు. అండ్ లైట్గా ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉండే. ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల హెడ్ పట్టేస్తుంది కానీ స్టమక్ ఏం కాదు. సో విశ్వకి అయితే ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా కాలేదు. విశ్వకి ఓన్లీ వామిటింగ్ అయింది. అంటే ప్యూర్లీ ఫుడ్ పాయిజనింగ్ అయింది నీకు. ప్యూర్లీ మనకి ఫుడ్. నేను కూడా తిన్నా ఆమ్లెట్, అందరం తిన్నా మా ఆమ్లెట్. అంతా జరిగిందంతా ఆమ్లెట్ వల్లనే. అది సంగతి. చలో బయలుదేరదాం. ఛార్జింగ్ లేదు, కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడదాం. ఎడారి అయితే కనిపిస్తుందో దీన్నే పాంగ్ అంటారు. ఇక్కడ నుంచి లోపలికి పోతే అంటే ఇటు సైడ్ నుంచి మనాలికి అండ్ ఇటు సైడ్ లదాఖ్కి. ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ పైకి ఎక్కాలి. అండ్ బండ్లు వార్మప్ చేస్తున్నాం మేము. అండ్ ఇగో ఇక్కడ ఇంకో ఇద్దరు కూడా వచ్చిర్రు. వీళ్ళు హర్యానా నుంచి. और ब्रो मिला और कैसा था सफ़र इसके ऊपर आप लोगों का? बहुत बढ़िया. अभी आगे पूरा पैंगोंग लेक वगैरह जाओगे या फिर कैसे? बाइक देखते अगर बाइक जाएगी हाँ. अगर बाइक नहीं जाएगी तो फिर हम नहीं जाएंगे. फिर रेंट पे ले लेंगे बाइक जैसे बाकी चल जाएगी भाई. यहाँ तक आगे అయినా వామైనా చాలు. నిన్న విశ్వవారిసి దారుణంగా नहीं मिला. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు బీజేపీ అర్థంలో ట్యాబ్లెట్ ఉంటాను, ట్యాబ్లెట్ తీసుకున్నాను వాడికి తీసుకునేది. నేను రాత్రి మీద బయట చెప్పింది కానీ అదే పక్కకే బెడ్ పక్కకే ఉండే. అక్కడ చూడండి ఉంటుంది కుదరనయ్యే. ఇప్పుడు టైమ్ 7 అవుతుంది ఆల్మోస్ట్. 6:30కి బయలుదేరదాం అనుకున్నాము. 7 o'clock బయలుదేరినాం. అయినా 7 o'clock అంత ఎర్లీగా బయలుదేరితే కూడా మనం ఏంటంటే చలి తట్టుకోలేము. ఇప్పుడు ఇంకో 1 hour దాకా మనకి టాంగ్లాంగ్లో టాప్ పడుతుంది. టాంగ్లాంగ్లో టాప్ దాటేస్తే
పీస్ఫుల్గా మనం వెళ్ళిపోవచ్చు. అంత ఎర్లీగా బయలుదేరినా కానీ మనము ఏమంటారు చలికి తట్టుకోలేం, నడిపిలేం. దీన్నే మోరో ప్లేన్స్ అంటారు. లదాఖ్లోని వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ రోడ్ అంతా స్ట్రైట్గా ఉంటుంది. మనం మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ లదాఖ్లో ఎట్లా అంటే మౌంటైన్స్ పైన తిరుగుకుంటూ ఎక్కడం, తిరుగుకుంటూ దిగడం, ఆ మౌంటైన్ నుంచి ఈ మౌంటైన్కి, ఈ మౌంటైన్ నుంచి ఆ మౌంటైన్కి పోవడానికి ఉంటుంది. కానీ ఇది మాత్రం అలగ్. ఈ ప్లేన్స్లో రోడ్ అంతా స్ట్రైట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొన్ని కిలోమీటర్స్ పోయిన తర్వాత అయితే ఇంకా స్ట్రైట్ అయిపోతుంది, స్ట్రైట్. అండ్ రోడ్ కూడా చాలా దూరం దాకా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వెనకాల మొత్తం మౌంటైన్స్ కనిపిస్తాయి. అండ్ ఈ ప్లేస్లో నార్మల్ టైమ్స్లో మధ్యాహ్నం టైంలో కానీ ఇంకా నార్మల్ టైమ్స్లో కానీ క్రాస్ విండ్స్ ఉంటాయి. క్రాస్ విండ్స్కి మనం బండి ఇట్లా సైడ్ స్టాండ్ మీద పెడితే ఆ క్రాస్ విండ్కి బండిని కూడా నూకేస్తుంది. ఆ రేంజ్ అంత ఫోర్స్ఫుల్ గాలులు వీస్తాయి అనమాట ఇక్కడ. అనేది మొత్తం 45 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ స్ట్రెచ్. ఇగో అక్కడ ఇది చూడండి, ఈ రోడ్ పోయిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా పైకి రోడ్ ఒకటి, ఆ మౌంటైన్, అదే తాంగ్లాంగ్లా టాప్. ఆ టర్నింగ్ కనిపిస్తుంది కదా, ఆ లాస్ట్ ఎర్చ్. ఆ ఎర్చ్ తర్వాతనే మనకి హుమ్లింగ్లా అంటున్నాను, తాంగ్లాంగ్లా ఉంటుంది. సో ఇప్పుడు మనము మనాలి నుంచి వస్తే మనకి ఎన్ని పాసెస్ జరుగుతాయంటే మొత్తం 4 పాసెస్ జరుగుతాయి. ఒకటి పారలచ్చ, నమ్కీలా, లచ్చలాంగా అండ్ తాంగ్లాంగ్లా. మంచి గడ్డలు ఉన్నాయి. సో దాట్స్ తాంగ్లాంగ్లా. 12th highest pass. Shit. చలో లెట్స్ గో. తీసుకుంటావా? నీకు కావాలా? దా పెన్ని తాంగ్లాంగ్లా టాప్ దాటేసినాం. ఇగో ఆ రోడ్ కనిపిస్తుంది మొత్తం పాము లెక్క మెలకలు తిరుగుతుంది. ఆ రోడ్ లెక్కలు కిందికి పోవాలి. ఫైనలీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ స్నో. I got it. हाथ बताओ तुम्हारा, शार्प है? Yeah, finally. पिघल जाएगा थोड़ी देर में. और इंकोट है. ఇదంతా ఐస్ ఉంది, ఇగో కిందంతా ఐస్ ఉంది. బ్రేక్ వేస్తే కింద పడతాం రన్నింగ్లా. ఆహా దమ్మ ఆడతలేదు. म्यूनसिपल कमेटी ले टोल फ्री 2025 मनाली ले हाईवे. आदमी का एंट्री फीस, गाड़ी का एंट्री फीस वो मनाली का था. अटल टनल के पास दिया था ना, वो अलग है. वो 50 రూపాయలు చేసిర్రు. ఇంతకుముందు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు బైక్కి 50. ఎన్ని రోజులు అయింది మాకు? యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది 2 days లదాఖ్ రావచ్చు అని చెప్పి. కాకపోతే 4 days టైం పట్టింది. ఒకరోజు మనాలిలో ఉన్నాం మనం. సో ఆ ఒక్కరోజు తీసేస్తే 3 days పట్టింది. 3 days అయింది, ఎక్కువ రోజులే పట్టింది. ఢిల్లీ నుంచి నైట్ బయలుదేరినాం కదా, ఢిల్లీ నుంచి నైట్ వదిలేసాం. నెక్స్ట్ డే పెట్టుకుంటే సోనిపత్ నుంచి సోనిపట్ టు మనాలి 1 day, మనాలి టు పాంగ్ 2 days, పాంగ్ టు లే 3 days. టైం పడుతుంది ఇట్లాంటి ప్లేస్లల్లో రీచ్ కావడానికి. 1 రోజు 2 రోజులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. రైడ్ చేసుకుంటూ వచ్చేటోళ్ళు మాత్రం ఎక్స్ట్రా డేస్ పెట్టుకోవాలి. మధ్యలో ఏదైనా ఆగిపోయినా ప్రాబ్లం లేదు, కానీ టైంకి రీచ్ కాకుండా ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఫైనలీ వీ హ్యావ్ అరైవ్డ్ ట్యాంక్ బ్యాగ్.
సూపర్, ఎట్లున్నావు? మెల్లగా ఏమైంది? కట్ అయిందిలే ఎప్పుడు? ఇంతకు ముందే. హాయ్ బ్రో. నమస్తే. ఎట్లా జరిగింది ప్రయాణం? ఎందుకు, ఏమైంది? ఫ్లైట్ మిస్సా? వామ్, ఇదంతా స్టోరీ అంతా ఇందాం మనం. మాది కూడా అడ్వెంచరస్ అయింది. ఇగో బెంగళూరు నుంచి వస్తుండు. నేను చెప్పినా నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్. మారతల్లి. ఎప్పుడు వచ్చినా వంశీ నేను ఇక్కడికి? 2023లో వచ్చిండే. 23లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము మస్తు చిల్లేనాం. అప్పుడు కూడా ఒక ప్రమోషన్ పని మీద వచ్చిన సిఎట్ కోసం. మళ్ళీ 24లో వచ్చిన. 24లో కూడా ఒక ప్రమోషన్ పని మీద వచ్చిన. అండ్ ఈరోజు నా సొంత వెంచర్ తీసుకొని వంశీతోటి కొలాబరేట్ అయ్యి ఈరోజు ఈడున్నాం. వంశీది చెయ్యి తగ్గింది. ఏది చెయ్యేది? వంశీది చెయ్యి, నాది కాలు. రైట్. నువ్వు చూడలే కదా, సాక్స్ తీస్తే కనిపిస్తుంది. సో వంశీ స్టే మొత్తం అంతా అంటే లదాఖ్కి రాగానే ఇక్కడనే మీరు అందరు స్టే చేస్తారు. ఇప్పుడు July 24th బ్యాచ్ కూడా రాబోతుంది. అండ్ ఆగస్ట్లో, సెప్టెంబర్లో కూడా ఉంది. నాకు తెలిసి July 24 బుకింగ్ కోసం చాలామంది నిన్న మొన్న నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నా దగ్గర సిగ్నల్ లేదు. మీకు ఒకసారి వాక్ అరౌండ్ చూపిస్తా, ఇక్కడంతా ఎట్లుంది ఏం సంగతి చూపిస్తా. మస్తు కోజీ ప్లేస్. ఫస్ట్లీ మనం ఎట్లాంటి హోటల్ ఉండాలంటే హోటల్ ఓనర్ మనతో ఫ్రెండ్లీగా ఉండాలి. మనకి ఏదైతే కావాలో ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. ఈడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకో. సో ఈడ మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ డీటెయిల్గా చూపిస్తాం. సాయి, కృష్ణ అండ్ లలిత్. సో ఇది డైనింగ్ ఏరియా. అండ్ చాలామంది ఉంటే ఇట్లా లగేజ్ అంత ఉంటే ఇక్కడ పెట్టుకొని కూర్చోవచ్చు అనమాట. జస్ట్ జోకింగ్. అండ్ ఇక్కడ ఒక డార్మేటరీ ఉంది. దీంట్లో మన విశ్వబ్రో ఉన్నాడు. స్నానానికి పోయిండా విశ్వబ్రో? లగేజ్ తీసుకురావడానికి పోయిండు. అండ్ ఇక్కడ ఒక పెద్ద మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ని పట్టుకొని సాయంత్రం మన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐడియాకి పోతాం అన్నది. ఈడ ఒక రూమ్ ఉంది. అండ్ అంతేకాకుండా ఈడ బయట ఒక లాన్లా ఉందన్నమాట. బయట కూర్చోడానికి, సాయంత్రం కూడా చిల్ కావడానికి. అండ్ అది కూడా మన ప్రాపర్టీ. అక్కడ సైడ్ది కూడా. విశ్వబ్రో, హలో, నమస్తే. స్ట్రాంగ్ అయిపోయాడు విశ్వబ్రో. ఉండని మనతో పాటు. లేదా పైకి తీసుకురా, నీ దగ్గరనే పెట్టుకో. ఇగో సరే, ఇక్కడ లోపల పెట్టేసే. చెప్పులు దేరా, చెప్దాం మనదే అని చెప్పి. సో గైస్, రీచ్ అయిపోయినాం లదాఖ్కి. రేపటి నుంచి మన బ్యాచ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ సాయంత్రం బ్లాగ్ చేసి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీకు పరిచయం చేపిస్తా. అండ్ మీరు ఎవరైతే చూస్తున్నారో నెక్స్ట్ బ్యాచ్లో వచ్చేయండి. సో ఇక్కడ దాకా బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా. తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లదాఖ్ పోదాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి డెఫినెట్లీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అయిపోతుంది. సోలోకి వచ్చినా సరే, గ్రూప్లో వచ్చినా సరే, ఎట్లా వచ్చినా సరే. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్.